బాధ్యతలు చేపట్టిన 10 నెలల తర్వాత యూనస్ బంగ్లాదేశ్లో ఉత్కంఠకు తెరపడింది. సస్పెన్స్ వీడింది. ఇండో కెనడా బంధం బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి. చివరి నిమిషంలో కెనడా ట్విస్ట్ ఇచ్చింది. G7 సదస్సుకు ఆహ్వానం పలికింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా ఫోన్ చేశారు మార్క్ కార్నీ. దీంతో ఒక్కసారిగా విమర్శలకు తెరపడినట్లయింది. ఈ నెల 15 నుంచి 17 వరకు కెనడాలోని కననాస్కిస్లో G7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ దేశాధినేతలు పాల్గొననున్నారు. కెనడాలో జరగనున్న G7 దేశాల శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ మేరకు మోడీకి ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. కెనడాలోని కననాస్కిస్ లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని కోరారు. ప్రధాని మోడీ ఈ విషయాన్ని ధృవీకరించారు. తాను పాల్గొంటానని ఆయన తెలిపారు. ఈ నెల చివర్లో కననాస్కిస్ లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మధ్య బలమైన సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, కెనడా పరస్పరం గౌరవాన్ని పొందే నూతన శక్తితో కలిసి పనిచేస్తాం. శిఖరాగ్ర సమావేశంలో మన మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నా అని మోడీ పేర్కొన్నారు. గతంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి. ఈ హత్యలో భారత పాత్ర ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఆ తర్వాత ఇరు దేశాలు దౌత్యవేత్తల్ని బహిష్కరించుకున్నాయి. అలాగే చర్చల ప్రక్రియను పూర్తిగా నిలిపేశాయి. ఈ దశలో కెనడాలో ప్రధాని మార్పు జరిగింది. జస్టిన్ ట్రూడో స్థానంలో వచ్చిన మార్క్ కార్నీ నేతృత్వంలో ఈసారి G7 సదస్సు ఈ నెలలో జరగనుంది. దీనికి భారత్ను తొలుత ఆహ్వానించలేదు. అయితే విమర్శలు వస్తాయన్న భయంతోనో లేక విభేదాలు పక్కన పెట్టాలనో తెలియదు. కానీ చివరి నిమిషంలో మోడీకి స్వయంగా ఫోన్ చేసి కెనడా ప్రధాని G7 సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీనికి మోడీ కూడా సరే అన్నారు. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఎన్నడూ లేనంతగా క్షీణించిన భారత్, కెనడా సంబంధాలు కోలుకుంటున్నాయనడానికి ఓ పెద్ద సంకేతంగా చెప్పుకోవచ్చు. ఆయన వారసుడు మార్క్ కార్నీ ఈ నెల చివర్లో దేశంలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. తాను హాజరవుతానని సూచిస్తూ జూన్ 15 నుండి 17 వరకు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో మిస్టర్ కార్నీని కలవడానికి ఎదురు చూస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు. కెనడా ప్రధానమంత్రి నుండి కాల్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు మోడీ. ఇటీవలి ఎన్నికల్లో విజయంపై ఆయనను అభినందించానన్నారు. ఈ నెల చివర్లో కననాస్కిస్ లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. లోతైన ప్రజల సంబంధాలతో ముడిపడి ఉన్న శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారతదేశం, కెనడా పరస్పర గౌరవం, ఉమ్మడి ఆసక్తుల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన నూతన శక్తితో కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. శిఖరాగ్ర సమావేశంలో తమ సమావేశం కోసం ఎదురు చూస్తున్నామని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. భారతదేశం మరియు కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న దృష్ట్యా కెనడా ప్రధానమంత్రి మోడీకి ఆహ్వానం పంపుతుందా లేదా 2019 తర్వాత ఆయన హాజరు కాకపోవడం వంటి మొదటి G7 శిఖరాగ్ర సమావేశమే అవుతుందా అన్న దానిపై ఊహాగానాలు ఉన్నాయి. రెండు వైపులా ప్రస్తుత సంబంధాల స్థితిని పరిగణనలోకి తీసుకుంటే అలాంటి సందర్శనకు చాలా ప్రాథమిక పనులు అవసరమవుతాయి. కాబట్టి ఆహ్వానం అందినప్పటికీ ప్రధాని శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేరని పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. 2023లో అప్పటి ప్రధానమంత్రి ట్రూడో కెనడా పార్లమెంటులో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంటు పాల్గొన్నారని ఎటువంటి ఆధారాలు అందించకుండానే ప్రకటించడంతో భారతదేశం, కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఆరోపణను భారతదేశం పదే పదే తోసిపుచ్చింది. అప్పటి నుంచి కెనడా ఎటువంటి ఆధారాలను సమర్పించడంలో విఫలమైంది. మరుసటి సంవత్సరం భారత హైకమిషనర్ని హత్యలో ఆసక్తి ఉన్న వ్యక్తి అని పిలిచినప్పుడు సంబంధం మరింత దిగజారింది. భారతదేశం తాజా ఆరోపణను హాస్యాస్పదమని తోసిపుచ్చింది. హైకమిషనర్ కొంతమంది దౌత్యవేత్తల్ని ఉపసంహరించుకుంది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివర్ట్ రాస్ వీలర్తో సహా 6 కెనడియన్ అధికారుల్ని బహిష్కరించింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో మిస్టర్ ట్రూడో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏప్రిల్లో జరిగిన కెనడియన్ ఎన్నికల్లో మార్క్ కార్నీ గెలిచినప్పుడు సంబంధాలలో మెరుగుదల ఆశలు చిగురించాయి. మిస్టర్ కార్నీ మిస్టర్ ట్రూడో మాదిరిగానే లిబరల్ పార్టీకి చెందినవాడైనప్పటికీ భారతదేశం కెనడా సంబంధాన్ని చాలా ముఖ్యమైనదని ఆయన అభివర్ణించారు. పరస్పర గౌరవం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. భారత్ కెనడా మధ్య నెలకొన్న విభేదాల కారణంగా G7 సమ్మిట్కు ప్రధాని మోడీ దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ ఊహలు అనుమానాలని పక్కకు నెట్టి మోడీని సదస్సుకు ఆహ్వానించారు కెనడా ప్రధాని కార్నీ. సఖ్యతగా ఉన్నంత కాలం